కనుక పెట్టుకుంటే మిగిలినవి ఏమి నేను అడగడం లేదు. దయచేసి మీ ఆరోగ్యానికి మీ కుటుంబానికి మీరే దిక్కు. ఇంటి పెద్ద దిక్కు కోల్పోతే అది చిన్న విషయం కాదు. లాస్ట్ ఇయర్ 2025వ సంవత్సరంలో మన కర్నూలు జిల్లాలో దాదాపు 75 మర్డర్స్ జరిగినాయి. ఇన్ని 75 మర్డర్స్. కానీ యాక్సిడెంట్ లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినారు. అంటే ఈ రహదారి ప్రమాదాల యొక్క తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోండి. ఆ కుటుంబం రోడ్డు మీదకి వస్తుంది. ఎవరు ఇప్పుడు ఆ కుటుంబ పెద్ద పోతే ఆ కుటుంబాన్ని ఎవరు చూసుకునే మంచి మనుషుల మధ్య మనం బతకడం లేదు. అర్థమైనా? నేను పోతే నా కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు? ఎవరు చూసుకున్నారు? నా తమ్ముడు కావచ్చు, నా చెల్లెలు కావచ్చు, కొద్ది రోజులు వాళ్ళకి సపోర్ట్ ఉంటారు, తర్వాత ఎవరు ఉండరు. దయచేసి మీ వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ రెండు చెప్పండి. నేను మా అక్క చెల్లెమ్మలందరినీ కోరుకునేది ఒకటే, తాగి బండి నడపొద్దండి, హెల్మెట్ లేకోకుండా బండి నడపొద్దండి దయచేసి. ఆ రెండో ఒకటి, దయచేసి మీ బట్టలు మీరు ఏమన్నా గిఫ్ట్లు అడిగితే నగలు అడగద్దండి. నాన్న నువ్వు ఇంట్లో నుంచి బయట వెళ్ళి హెల్మెట్ పెట్టుకొని పో, తాగి బండి నడపొద్దని మాత్రం